మనిషి తనలో ఉండే శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే అన్ని విధాలుగా పతనం తప్పదు. తనలో ఉండే శత్రువులు ఏంటో ఒక్కసారి చూసేయండి. మొదటి శత్రువు కామం, అంటే కోరిక. కోరికలు అనంతమైనవి. మనిషి ఒక కోరిక కోరుకున్న తర్వాత అది అంతటితోనే ఆగదు. పెరిగి పెరిగిపోతూనే ఉంటాయి. కాబట్టి వాటిని అడ్డుకట్ట వేయాల్సిందే. రెండవ శత్రువు క్రోధం, అంటే కోపం. ఇది యుక్తాయుక్త విచక్షణను నశింపచేస్తుంది. కోపం బంధువులను, స్నేహితులను దూరం చేస్తుంది. కాబట్టి కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. మూడవ శత్రువు లోభం, అంటే పిసినారితనం. లోభి డబ్బును తప్ప దేనిని ప్రేమించడు. బంధాలు, బంధుత్వాలు అంటూ ఏమీ ఉండవు. నాలుగవ శత్రువు మోహం, అమితంగా ఇష్టపడడం. తాను కోరేది ఎలాంటిదైనా సరే అదే కావాలనిపిస్తుంది. అలాంటిది ఎప్పటికీ ఉండకూడదు. ఐదవ శత్రువు మదం, అంటే కొవ్వు పట్టడం. అధికారం వల్ల, డబ్బు వల్ల మనుషుల్లో మదం పెరుగుతుంది. అధికారం, డబ్బు అనేవి చిరకాలం ఒకేలా ఉండవు, మారిపోతూ ఉంటాయి. కాబట్టి తగ్గించుకుంటే మంచిది. ఆరవ శత్రువు మాత్సర్యం, అంటే అసూయ. ఎదుటివాడి పురోగతి కంటకింపుగా మారి వారిని పడదోయాలని చూడడం. అసూయ అనేది అస్సలు ఉండకూడదు.